నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అప్పుడప్పుడు మనం సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను చూసి ఆశ్చర్యానికి గురవుతాం. మరికొన్ని అంశాలను చూసి చాలా మంత్రముగ్ధులవుతాం. అలాంటి ఒక వార్తే ఈరోజు మనం వచ్చినటువంటి పేపర్ల నుంచి తీసుకొని దాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్యాస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. అంటే కళాకారులు వారు చేసేటువంటి వృత్తి పట్ల ఏ రకమైనటువంటి నైపుణ్యంతో ఉంటారు అనేటువంటి దానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. గతంలో మనం చాలా కళాఖండాలను చూడడం జరిగింది. దాంట్లో ఇదొకటి. ఒకసారి మీరు ఈ ఫోటోను గమనించవచ్చు. ఒక లెఫ్ట్ సైడ్లో ఒక రాయిలాగా మీకు కనిపిస్తుంది, సింగిల్ స్టోన్. రైట్ సైడ్లో భారీగా చైన్తో అల్లినటువంటి ఒక పెద్ద క్రేన్ లాగా మీకు గొలుసు కట్టులాగా చూపర్లకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రెండు కూడా సింగిల్ స్టోన్ మాత్రమే. ఇది ఏకశిలగా ఎట్లయితే ఉందో ఇది కూడా పూర్తిగా ఏకశిలనే. దీన్ని ఆ ఏకశిలగా ఉన్నటువంటి రాతిని మొత్తాన్ని కూడా ఈ రకంగా డిజైన్ చేశాడు ఒక కళాకారుడు. చూడండి అతనిలో ఎంత నైపుణ్యం ఉందో. ఒకసారి ఈ వార్తను ఒకసారి పూర్తిగా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. శిల్పులు వారు అనుకున్నటువంటి కళాకృతుల రూపకల్పనకు ఎన్ని రోజులైనా శ్రమిస్తారనడానికి ఉదాహరణ ఈ చిత్రాలు. కృష్ణశిలతో తయారు చేసినటువంటి ఈ గొలుసు చూపర్లను కట్టిపడేలా చేస్తుంది. అచ్చం లోహంతో తయారు చేసినట్టుగా శిలతో చెక్కారు. అలాగని ఒక్కో రింగు తయారు చేసి రసాయన సాయంతో అతికించలేదు. ఏకశిలతో ఎలాంటి అతుకులు లేకుండా ఒక బ్లాక్కు మరొకటి తాళం వేసినట్లుగా చెక్కారు. సో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడలి మహాపుచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు సాగుతున్నాయి. తమిళనాడు నుంచి వచ్చినటువంటి శిల్పకారులు ఆలయ నిర్మాణానికి తయారు చేస్తున్న ఆకృతుల్లో ఇదొక రకం. ఈ యొక్క గొలుసు చెక్కడానికి దాదాపు 3 రోజుల పాటు నిరంతరం శ్రమించారంట. చూడండి, ఇదంతా సింగిల్ స్టోనే. ఎక్కడ ఒక క్లిప్ తీసి మళ్ళీ ఇంకో క్లిప్ కూడా వాళ్ళు అతికించలేదండి. మొత్తం సింగిల్ స్టోనే. ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా లింకులు లేకుండా ఒక్కటే శిలతో 3 రోజుల్లోనే చెక్కారంట. సో అక్కడ జరిగినటువంటి ఈ యొక్క శిల్పాకృతిని చూడడానికి ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు. పునర్నిర్మాణ పనుల్లో భాగంగా, ఆలయ పునర్నిర్మాణ పనుల భాగంగా తమిళనాడుకు సంబంధించినటువంటి కళాకారుడు రూపొందించినటువంటి అద్భుతమైనటువంటి కట్టడం ఇది. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.